మలుపులు తిరుగుతోంది రాజకీయం. సీఎం పదవిపై 3 పార్టీల నుంచి భిన్నమైన ప్రకటనలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫడ్నవీస్ ఇంట్లో ఇప్పటికే కీలక సమావేశం జరుగుతోంది. సీఎం పదవి కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఫడ్నవీస్ వర్గం ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని రూల్ ఏం లేదు అంటున్నారు ఏక్నాథ్ షిండే. సీట్లకు సీఎం పదవికి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు షిండే. సీఎం పదవిపై అందరితో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం ఉండబోతుందని ఇంతకుముందు ఆయన చెప్పిన విషయం మనం చూసాం. తన భర్త కూడా సీఎం పదవి రేసులో ఉన్నారని అంటున్నారు అజిత్ పవార్ భార్య కూడా. आगे का भी जो निर्णय है हम लोग तय कर लेंगे। बीजेपी का ये कहना ऐसा हमारे में मतभेद नहीं है। सर बीजेपी का ये कहना है कि जिसके ज्यादा नंबर होंगे उनका मुख्यमंत्री होगा, तो क्या इसको सपोर्ट किया जाएगा? ऐसा कोई भी हमारा तय नहीं हुआ है। अभी पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, भाई है, नड्डा जी, और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला है। देखिए अभी मैं कहता हूँ उनका 2.5 साल तो आरोप लगाने में गया। अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है। हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जो जवाब जो है ఇప్పుడు మహారాష్ట్రకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కూటమిలో దీని కారణంగా కుమ్ములాట్లు ఏమన్నా వస్తాయా? సీఎం పదవిపై 3 పార్టీల నుంచి కూడా భిన్నమైన ప్రకటనలు వచ్చాయి. ఫడ్నవీస్ ఇంట్లో ఇప్పటికే బీజేపీ కీలక నేతల సమావేశం జరిగింది. సీఎం పదవి కోసం ఫడ్నవీస్ వర్గం పట్టుబడుతోంది. ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఫడ్నవీస్ సీఎం కావాలని బీజేపీ అంటోంది. అయితే దీనిపై ఏక్నాథ్ షిండే స్పందించారు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలన్న రూల్ ఏం లేదు అంటున్నారు షిండే. అసలు సీట్లకు సీఎం పదవికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. సీఎం పదవిపై అందరితో చర్చించిన తర్వాత కూటమి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ తన భర్త కూడా సీఎం పదవి రేసులో ఉన్నారంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. सब एक वैसे ही आगे का भी जो निर्णय है हम लोग तय कर लेंगे। बीजेपी का ये कहना ऐसा हमारे में मतभेद नहीं है। सर बीजेपी का ये कहना है कि जिसके ज्यादा नंबर होंगे उनका मुख्यमंत्री होगा, तो क्या इसको सपोर्ट किया जाएगा? ऐसा कोई भी हमारा तय नहीं हुआ है। अभी पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, भाई है, नड्डा जी, और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला है। आदित्य ठाकरे ही वर्ली से ट्रेल कर रहे हैं। देखिए अभी मैं कहता हूँ उनका 2.5 साल तो आरोप लगाने में गया। अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है। हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जो जवाब जो है। సో మహాత్మాతో మాట్లాడదాం ఒకసారి. మహాత్మా, ఈ కుర్చీలాట ఇప్పుడు ఏమన్నా కూటమిలో ఏదైనా ఒక చర్చ జరిగేలాగా లేకపోతే రచ్చ జరిగేలాగా అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, లేకపోతే ఇది మొత్తం స్మూత్ గా మోదీ డీల్ చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికీ 3 పార్టీల నుంచి 3 స్టేట్మెంట్స్ వచ్చేసాయి. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీకి ఇవ్వాలని ఒకళ్ళు అంటారు, సీట్లు ఎక్కువ వచ్చింది కాబట్టి ఇవ్వాలని రూల్ లేదని షిండే అంటున్నారు. ఇంకో పక్క పవార్ భార్య సైతం మా ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నారని ఆవిడ చెప్తున్నారు. ఏం జరగబోతోంది? ఒక చర్చ మాత్రం ఉంటుంది ముఖ్యమంత్రి రేస్కి సంబంధించి, కానీ రచ్చ మాత్రం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇటువంటి వ్యవహారాల్లో చాలా క్లెవర్గానే డీల్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇందాక షిండే మాట్లాడినట్టుగానే ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి వారికే ఇవ్వాలని లేదు అని. ఎందుకంటే గత
ప్రభుత్వంలో చూసుకున్నా సరే భారతీయ జనతా పార్టీ సీట్ల సంఖ్య ఎక్కువ 103. అయినా సరే షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అప్పుడున్న పరిస్థితులు వాటి రాజకీయ పరిణామాలు వాటిని దృష్టిలో పెట్టుకుని షిండేకే ముఖ్యమంత్రి పదవినిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ నాయకత్వం కూడా నిర్ణయించారు. ఈసారి కూడా అలాగే వెళ్తారా లేదా ఏదైనా సరే చర్చించిన తర్వాత కూటమి పార్టీలన్నీ కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటాయి. ఒకవేళ బీజేపీకే ముఖ్యమంత్రి పదవి కావాలి అనుకుంటే ఖచ్చితంగా షిండేని ఆ మేరకు నచ్చజెప్పి ఒప్పించిన తర్వాతే చేస్తారు తప్ప నేరుగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండదనే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏ క్యాంపుకి ఆ క్యాంపు. బీజేపీలో ఫడ్నవీస్ తాను ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడంలోనూ తప్పులేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగాను పనిచేశారు. గత ప్రభుత్వంలో అనివార్య పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంగా పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉంటారు. తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలు ఆయన నిర్వహించుకుంటున్నారు. ఇకపోతే షిండే విషయానికి వచ్చేసరికి షిండేకి ముందుగానే మాట ఇచ్చారు, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అన్న హామీ కూడా ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం. కాబట్టే ఈ ఓట్లన్నీ ఒక కన్సాలిడేట్ కావడంలో ఆయన కూడా చాలా కీలక పాత్ర పోషించారు. మరి ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధిక జనసంఖ్య కలిగిన మరాఠా సామాజిక వర్గాన్ని అటు ఎన్సీపీ వైపుకి వెళ్లకుండా ఎన్సీపీకి బలంగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని చీల్చి ఈ కూటమి వైపుకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనేక సర్వేలు సైతం సీఎంగా ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు అన్నప్పుడు ఏక్నాథ్ షిండేనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే షిండే తాను సీఎం విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్న ఒక ఇండికేషనే ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అజిత్ పవార్కి అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా ఆయన సతీమణి చేసిన కామెంట్ని చూస్తుంటే కనుక తాము కూడా రేసులో ఉన్నామని చెప్పడం ద్వారా ఇప్పుడు ఎందుకంటే ఈ మొత్తం 3 పార్టీల కూటమిలో అదొక మైనర్ చిన్న పార్టీ అయిపోయింది. అలాంటప్పుడు అప్రాధాన్యంగా పక్కన పడేసే పరిస్థితి లేకుండా ఉండడం కోసం తాము కూడా రేసులో ఉన్నాము అన్న ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా నెగోషియేట్ చేసుకునే పవర్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా భావించవచ్చు. బట్ ఓవరాల్గా రచ్చ అయితే లేదు, చర్చ మాత్రం జరుగుతుంది.